హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు తిరుపతి నుంచి రిటర్న్ వచ్చినామండి. మా చెల్లెలు కూతురు ఇద్దరు రెడీ కూర్చోండారండి. ఏం తీసుకొచ్చినారనేసి వాళ్ళ ఎక్స్ప్రెషన్ చూడండి. ఇప్పుడు ఇంకా బొమ్మలు తెచ్చినాము, కొన్ని చూపిస్తాము. పిల్లలకి ఎంత ఆశ కదండి. చూడండి, ఇప్పుడు మా ఆయన చూడండి ఇస్తున్నారు. చూడండి, కారు తెచ్చినాము చూడండి. బాగుందా? నెక్స్ట్ ఒక ఐటెం అయిపోయిందా? పక్కన పెట్టుకో. వావ్, బాగుందా పాపా? బాగుందా? ఇప్పుడు చూడు, ఇంకోటి అండి. మా ఆయన ఇష్టపడి తీసుకున్నాడు. ఇది లేక నాకు వయసుకి ఇవ్వండి, చెప్పు. ఇట్లా లేక వయసు ఎట్లుందమ్మా? వంట చేసి పెడతావా? చూపించు. చూడు, బాగుందా? అన్ని తీసేస్తున్నా, గ్యాస్ స్టవ్ అంతా వంట చేసేకి. నీకు సాటర్డే సండే లీవ్ ఉన్నప్పుడు నాకు అమ్మకు వంట చేసి పెట్టు. హ్యాపీనా? చూడండి, మా చిన్న బంగారు తల్లి చూడండి. అయ్యో, ఎప్పుడు మా ఆయన గ్లాస్ అడుగుతుందండి, అందుకు ఆయన ఒక గ్లాస్ తీసుకొని వచ్చినాము చిన్న పాపకి. చూడండి ఎంత బాగుందో. ఆ పాపకు నవ్వాలా ఏం చేయాలో అర్థం కావడం లేదండి. ఇప్పుడే నిద్ర లేసింది. చూడండి, చిన్నది చిన్నది వాచ్ తీసినామండి పాపకి. అది ఊరికి లైట్ వస్తుంది, తిరుగుతుందండి. కొత్తగా వచ్చిన ఆయన వేసి తీసుకొని వచ్చినామండి. అక్కడ తిరుపతిలో మాకు తెలిసిన వాళ్ళు ఉంది షాపు, బాలాజీ కాంప్లెక్స్. చూడండి, ఇది చాకు కూరగాయలు కట్ చేసుకునేది పాప. స్పూన్ ఒకటి, అన్ని గంటలు. నిజమే అంతా. పాప బాగుంది మా, బాగుందా? ఒక్కొక్కటే. ఇది ఒక్కోటి 100 రూపీస్. ఇదే పాపకు. అది అంకుల్ గిఫ్ట్ ఒకటి, నా గిఫ్ట్ ఒకటి. ఇప్పుడు అంకుల్ది గ్లాసు, వాచి, కారు. చిన్న పాప కదా మా అందరికి ముద్దల కూతురు. నువ్వు చిన్న పాపనే. చూడు చూడండి, ఇంకో వాచి బాగుందని తీసుకున్నారు. ఈ చేతి 2 చేతులు కట్టుకుందంట మా పాప వాచి. దేవుడా, చూడండి, ఆ పాపకు అసలు ఏం మాటలు రావడం లేదు. ఎట్లా ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయాలో తెలియడం లే ఆ పాపకి. అన్నీ ఒకేసారి వచ్చేసినాయి కదా. పిల్లలకి అంతే కదండి, మనం డబ్బులు ఇస్తే దాని వాల్యూ తెలీదు. వాళ్ళకి ఏమి ఇష్టమైతే అవి ఇస్తేనే వాళ్ళకు బాగా హ్యాపీగా ఫీల్ అవుతారండి. వాళ్ళ పిల్లలు హ్యాపీనెస్ ఉంటేనే అవే మాకు బ్లెస్సింగ్ అండి. ఎప్పుడు మేము ఎప్పుడు అలాగే ఆలోచిస్తామండి. ఫుల్ ఆడుకుంటానే ఉన్నది మా పాప. చూడండి, నేను ఇది రోజ్ ఉండి చాలా బాగుంటాయండి. రోజ్ అంటే ఒరిజినల్ కాదు, బాగా సూపర్గా ఉంటాయండి. చూస్తాను ఇష్టమైపోయాను అనమాట. అక్కడ పాటలో ఒక్కోసారి పూలు ఉండవు అనేసి ఇవైతే ఎప్పుడు వేసి పెట్టచ్చు అని తీసుకున్నానండి. వయసు చూపించుమా, చూడు, దగ్గర పెట్టు. చూడు, ఇట్లా అండి 7 తీసుకున్నానండి. 6 పింక్ కలర్ తీసుకున్నా, మధ్యలో ఎల్లో తీసుకున్నాను. పాటు కరెక్ట్ గా సరిపోయేమని తీసుకున్నాను. బాగుంటాయి. ఇది వాష్ చేసుకోవచ్చు, వాషబుల్ అనమాట. చాలా బాగుంటాయి అనమాట. హీరోయిన్ అయిపోయింది మా పాప. చూడు, బాగుందా? అయ్యో, వాచ్ ఇక్కడ, వాచ్ బాగా. నమస్తే బట్, నమస్తే, గుడ్ మార్నింగ్ బట్. అన్ని ఆడుకుంటుందండి మా పాప. చూడండి, థ్యాంక్ యూ చెప్పమంటే గుడ్ మార్నింగ్ అంటే గుడ్ ఆఫ్టర్నూన్. ఇప్పుడు ఇది చూడండి, మా మనవరాలకి ఇప్పుడు 1 year 3 months బేబీ. మా పాపకి ఇది తెచ్చినామండి. ఇంకోటి చిన్నది క్యాప్ ఒకటి తీసుకొని వచ్చినానండి, డ్రెస్సులకు వేసుకోవడానికి. వాళ్ళు సపరేట్ ఉన్నారు కదండి, ఇచ్చి పంపించారనమాట. బాగా నచ్చింది ఇది, అందుకే ఒకటి తీసుకున్నాను. తర్వాత చిన్న గ్లాస్ ఒకటి తీసుకున్నానండి. ఇది ఒక వాచ్ ఒకటండి. పిల్లకాయలకి ఇదేం టైం రాదండి,
ఇట్లా బొమ్మ వస్తుంది ఇట్లా ఆడుకోవడానికి భలే బాగుంటుందండి. చూసిన తక్షణమే నచ్చింది. ఇట్లా లైట్ వస్తుందండి ఇట్లా వస్తే. ఇట్లా ఉందండి, చాలా బాగుంది. చూపించు. చిన్నది సైకిల్ అండి ఇది, పిల్లలు ఆడుకోవడానికి బాగుంటుంది కదా. చిన్న పాప కదండి, అందుకే తీసుకున్నాము. చూడండి, ఇవన్నీ నేను పర్చేస్ చేసినటువంటి వెంకటేశ్వర స్వామి బొమ్మ చూడండి. విగ్రహం అంటే ఇత్తడిది కాదు, వుడ్లో చేసినారండి. నాకు బాగా నచ్చింది, మా ఆయనకి, అందుకే తీసినారండి. చూడండి, చాలా బాగుంది. తర్వాత పాదాలండి, కొత్త వస్తావండి. అక్కడ చూస్తే చాలు అన్నీ ఏది తీసుకోవాలనిపిస్తుందండి. ఆడవాళ్ళు అంతే కదండి, ఇంకా చూసినట్టు అన్నీ తీసుకోవాలనిపిస్తూ ఉంటుంది. బట్ చాలా యూస్ఫుల్ ఐటమే అండి. అన్నీ దేవుడి దగ్గర పెట్టడానికి చాలా బాగుంది. చిన్న పాదాలు ఎంత ముద్దుగా భలే బాగుంటాయి చూడండి. నాకు బాగా చూసిన తక్షణమే నచ్చిందండి. చూడండి, నామాలు, పాదాలు సూపర్గా ఉన్నాయి. తర్వాత వచ్చి ఇది మా ఫ్రెండ్ మా అక్క నాకు గిఫ్ట్ ఇచ్చిందండి బర్త్డేకి. టెంకాయ కొట్టేదానికండి. టెంకాయ కొట్టినామంటే రూమ్లో అంతా నీళ్ళు పడిపోయి అంతా గలీజ్ అవుతుంది. ఇది కొత్తగా వచ్చిందండి. ఇట్లా పట్టుకొని ఇట్లా టెంకాయ కొట్టినామంటే నీళ్ళన్నీ గిన్నెలో పడిపోతాయి, బాగా నీట్గా ఉంటుందండి. మళ్ళీ గ్లాసులో వేసుకోవచ్చు. ఇది చాలా బాగా నచ్చిందండి నాకు. తర్వాత వచ్చి శంకు తీసుకుందామండి మేము. చూడండి, ఇది శంకు ఇంట్లో ఉంది, అది వేరే మాదిరి ఉంది, అదేమో పెట్టకూడదు అన్నారు. అందుకు ఇట్లా శంకు తీసుకున్నామండి. ఇది ఒకటి తీసుకున్నాను. పాప చూడండి అన్నీ చూస్తూ ఉంది ఏమేమి తెచ్చినామనేసి. చూడండి, ముగ్గు వేసే తీసుకున్నానండి. దేవుడి దగ్గర టైం అయిపోతుంది పూజ చేసేటప్పుడు చిన్న ముగ్గులు వేసుకోవడానికి తీసుకున్నానండి. చూడండి, తామర పువ్వు ఒకటి, ఈ పువ్వు ఇట్లా ఒకటి, కమలం ఒకటి, ఇది ఒకటి. పాదాలండి, చిన్నవి పాదాలు బాగా నచ్చినాయండి నాకు. స్వస్తిక్ ఒకటి తీసుకున్నానండి. ఇది ఏంటి దీంట్లో. తర్వాత దేవుడి దగ్గర పెట్టుకోవడానికి చూడండి, శ్రీఫలం అండి. ఇది మీకు తెలుసో లేదో తెలియదు, కొంతమందికి తెలుసు, కొంతమంది తెలియదు. శ్రీఫలం అంటే టెంకాయ ఉంటుంది కదండి, చిన్న ఉంటాయి కదా, అప్పుడు ఇవి వస్తాయన్నమాట. అవి శ్రీఫలము. దేవుడి దగ్గర పెడితే చాలా మంచిదండి. లక్ష్మీ గవ్వలు తీసుకున్నానండి ఒక 5. ఇవి గోమతి చక్రాలండి, సపరేట్ చూపించింది. చూడండి, ఇవి గోమతి చక్రాలు 2 తీసుకున్నానండి. ఇవన్నీ కలిపి ఒక చిన్న బౌల్ దాంట్లో పెడతానండి. ఇవన్నీ దేవుడి దగ్గర పెట్టడానికి తీసుకున్నాను. ఈ బాక్స్లో వేసి పెట్టాను అనమాట. లడ్లు ఇంకా అట్లే ఉన్నాయండి, దేవుడి రూమ్లో పెట్టినాము. ఇంకా పూజ చేయలేదండి, ఫుల్ టైర్డ్ అయిపోయింది. చేయాలి, పూజ చేసి అందరికి ప్రసాదం పంచాలి. ఓకే అండి, అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.